ఏ మాటకు ఆ మాట కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఒక ముఖ చిత్రాన్ని మార్చేశాడయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం. నిజంగానే ఇంతకు ముందు కూడా తోపులము తుడుమలం అనుకునే నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు మరుగుజ్జులైపోయారు. ఒక్కొక్కరు కాదు కదా, 2 3 5 మంది 7 మంది 10 మంది ఇంతకుముందు రకరకాల జెండాలు రకరకాల ఎజెండాలు ఒకరికొకరు కత్తులు నూరుకొని ఒకరికొకరు అని దశాబ్దాలుగా ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అందరూ ఏమంటారు చేతులు పట్టుకొని చేతులు కలుపుకొని నెక్స్ట్ ఎన్నికలు ఎదుర్కొని దేవుడా ఎట్లా ఒక ఎమ్మెల్యేగా బయటపడితే చాలు, దేవుడా ఒక ఎంపీగా బయటపడితే చాలు అని చెప్పి వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే ఇందులో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా మరీ ముఖ్యంగా ఈ చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళ విజువల్స్ చూసిన ప్రతిసారి నాకు ఒక 10-12 ఏళ్ళు వెనక్కి వెళ్తే అయ్యా వీళ్ళే కదా. పవన్ కళ్యాణ్ ఏమో ప్రజారాజ్యం నుంచి అటు కిరణ్ ఇటు చంద్రబాబు మీద ఆట ఊట్ అని చెప్పి తొడలు కొట్టారు. చంద్రబాబు ఏమో ప్రతిపక్ష నాయకుడిగా కిరణ్ కుమార్ రెడ్డి మీద నువ్వెంత నీ కథ ఏంది అని, కిరణ్ కుమార్ రెడ్డి ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు మీద ఆట ఊట్ అని చెప్పి అది అఫ్కోర్స్ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి పనిచేసుకున్నారు అనుకోండి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి దశాబ్దాలుగా చంద్రబాబుకి కిరణ్ కుమార్ రెడ్డికి సరిపోక వీళ్ళు ఉన్నోళ్ళు ఇప్పుడు ముగ్గురు పక్కన నిలబడుకొని మమ్మల్ని గెలిపించండి, ఒక ఎంపీగా గెలిపించండి అని చెప్పి అడుక్కునే పరిస్థితికి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఇక పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడం కోసం 3 జెండాలు సరిపోవట్లే, జబర్దస్త్ కమెడియన్లు సరిపోవట్లే, సీరియల్ యాక్టర్లు సరిపోవట్లే, వాళ్ళ ఇంట్లో ఉన్న సినిమా హీరోలు వాళ్ళు సరిపోవట్లే. ఇంకా ఇంతకుముందే మాట్లాడుకుంటే ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు, అయినా నమ్మకం రావట్లే. అన్ని జెండాలు, అందరి పార్టీలు, అంత సెలబ్రిటీ అనుకునే వాళ్ళు ఎవరూ సరిపోవట్లే. అయినా ఎమ్మెల్యేగా గెలుస్తామా లేదా బతుకు జీవుడా అని చెప్పి ఆయన పరిస్థితి అది. విదేశాల్లో ఉన్నోళ్ళు కూడా నోట్ల కట్టలు పట్టుకుని ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారు. దశాబ్దాలుగా మేమే తోపులము, మీడియా రంగంలో మేమే మొగల్సం అనుకున్న వాళ్ళు కూడా బెడ్లెక్కి కాలమ్మహేమో జగన్మహేమో అనే పరిస్థితికి వచ్చారు. జగన్ ఏంది పిల్లాడు పిల్ల బచ్చా అనుకున్న వాళ్ళు 4.5 దశాబ్దాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబుకే చుక్కలు చూపెడుతున్నాడు జగన్. ఇది నిజం, ఇది రియాలిటీ అని చెప్పి మీడియా అధిపతుల వాళ్ళ వాయిస్లో మనం వింటూ ఉన్నాం. అయ్యా జగన్ అసలు వీళ్ళ నిజస్వరూపాలు, వీళ్ళ ఏమంటారు వాస్తవ రూపాలు, వీళ్ళ ఏమంటారు వేసుకున్న మాస్కులు, తొలగిపోయిన మాస్కులు అన్నీ కనిపించేస్తున్నాయి కదా. వ్యవస్థలో ఉన్నవాళ్ళు, ఇంతకుముందు వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, విదేశాల్లో ఉన్నోళ్ళు, మీడియా ముసుగులో ఉన్నోళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు, మేధావుల ముసుగులో ఉన్నోళ్ళు, వేరు పార్టీలలో పనిచేసేవాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు అందరూ కట్టగట్టుకొని సినిమా క్లైమాక్స్లోకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఉన్న విలన్లందరూ కూడా ఏకమై మనం పాత సినిమాలు చూస్తూ ఉంటాం కదా, ఎక్కడెక్కడో ఉన్న విలన్లందరూ ఏకమైపోయి మా బలం చూడు నీ సంగతి తేలుస్తాం అని చెప్పి సినిమా డైలాగులు చెప్పినట్లు వీళ్ళు కూడా డైలాగులు చెప్పే పరిస్థితి వస్తే నిజంగానే భలే కామెడీ అనిపించదు మీకు. ఎక్కడ జెండాలు పోయి అందరూ ఏకమయ్యారు జగన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ. అయినా భయం, ఎంపీగా గెలుస్తామో లేదో, ఎమ్మెల్యేగా గెలుస్తామో లేదో, జగన్ గెలవనిస్తాడో లేదో. వీళ్ళందరూ తోపులుగా చలామైన వాళ్ళే. ఎక్కడ నుంచి వీళ్ళని ఎక్కడికి తెచ్చావా నిజంగా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పుడు కనుక చూస్తే మొత్తం జగనే కనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరి భయం వెనక, నోట్ల కట్టలతో రాజకీయం చేయాలనుకున్న వాళ్ళ వెనక, మీడియా మొగల్స్ అనుకునే వాళ్ళ వెనక, తోపులం అనుకునే వాళ్ళ వెనక, జెండాలు ఎజెండాలు మార్చుకునే వాళ్ళ వెనక ఏడ చూసినా జగనే కనిపిస్తున్నాడు. జగన్ దెబ్బకు వీళ్ళకి దశాబ్దాల వైరం లేదు, ఐడియాలజీ లేదు, ఇంతకుముందు తిట్టుకున్నవి లేదు, ఇప్పుడు గట్టెక్కితే చాలరా బాబోయ్ అని చెప్పి గేమ్ను మాత్రం ఏం ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చావా జగన్ నిజంగా.